శాంతివనం అనే అడవిలో నక్క, మొసలి, తాబేలు, తెలివైన కోతి ఉండేవి. ఒకరోజు ఈ నలుగురు మంచి స్నేహితులు కలిసి అడవిలో అల్లరి చేస్తూ ఉన్నారు. అప్పుడు పెద్ద సింహం గర్జన చేస్తూ అక్కడికి వచ్చింది. అందరూ భయంతో పారిపోయారు. కానీ చిన్ని నక్క మాత్రం ధైర్యంగా నిలబడి ఉంది. ఆ తరువాత అందరూ కలిసి ఆలోచించారు. తెలివైన కోతి చెప్పింది, మనము శాంతివనంలో ఉన్నాం కానీ అటవి బయటికి వెళ్ళి ఆహారం చూసి తెచ్చే ప్రయత్నం చేద్దాం. ముచ్చటైన తాబేలు అంగీకరించింది. అయితే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఎవరికీ హాని చేయకుండా పని చేయాలి. రెండో రోజు నక్క అడవి చివరి ఉన్న రైతు పొలాల్లో ఉన్న పండ్లను తోటను గుర్తించింది. అందులో మామిడి పండ్లు రాశిగా పండిపడ్డాయి. అది చూసి కోతి సంతోషంగా అంగీకరించి, ఇవి సింహానికి చాలా నచ్చుతాయి. అంతా కలిసి కొన్ని మామిడి పండ్లను కోసుకొని బుట్టలో పెట్టారు. వాటిని తీసుకొని చిన్నగా బయలుదేరసాగారు. ఆ మామిడి పండ్లు చాలా లావుగా ఉన్నాయి. ఆ మామిడి పండ్లను ఆడుతూ పాడుతూ తీసుకొని సింహం దగ్గరికి వెళ్ళాయి. సింహం ఆ మామిడి పండ్లను చూసి చాలా సంతోషించింది. వాటిని తిని, ఆహా ఎంత రుచిగా ఉన్నాయి! ఇలాంటి మామిడి పండ్లని నేను ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు అని సింహం చెప్పింది. ఇక అప్పటి నుంచి అందరూ కలిసి స్నేహంగా ఉన్నారు. సింహం ఇంత రుచికరమైన మామిడి పండ్లను ఇచ్చినందుకు వాటికి కృతజ్ఞత తెలిపింది. ఇక అప్పటి నుంచి అన్ని జంతువులు కలిసి మెలిసి సంతోషంగా ఉండసాగాయి. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే, స్నేహం మరియు తెలివితో ఏ సమస్యనైనా మనం పరిష్కరించవచ్చు.